మొన్న మధ్యన హైదరాబాదు, నిన్న అనంతపురం జిల్లాల్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్, హవాలా మనీకి సంబంధించినటువంటి వాహనాలు కారు లోపల డబ్బులు పెట్టేందుకు ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేయటం, లేకపోతే టైర్లలో అరలు ఏర్పాటు చేయడం, బాయినెట్లలో అరలు ఏర్పాటు చేయడం ఇట్లా దొరికినాయి. పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకున్నా, లేకపోతే వీళ్ళను చూసి పుష్ప సినిమా తీశారో తెలియదు కానీ బ్లాక్ మనీని చూసినటువంటి వాళ్ళు, అలవాటైనటువంటి వాళ్ళు బ్లాక్ మనీని ఎట్టదేస్తారు, ఎర్రచందనం అలవాటైన వాళ్ళు ఎర్రచందనం ఎట్టదేస్తారు, అవే సినిమాలో చేశారేమో తెలియదు. ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు కేసు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, నడుస్తుంది. కానీ ఇక్కడ కావాల్సింది పోలీసులు, మన పోలీసులైనా, ఆంధ్రాలో పోలీసులైనా, తెలంగాణలో పోలీసులైనా అసలు అట్లాంటి వాహనాల్ని రీమోడలింగ్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. అది ఎవరో మెకానిక్లు చేయకుండా సాధ్యం కాదు. ఒక కారుకు ఒక మోడల్ డిజైన్ అయ్యి ఉంటుంది, దాని ప్రకారం ఆర్టీఏ నిబంధనల ప్రకారం అది అప్రూవ్ అయిన కార్ని, వెహికల్స్ని ఓకే చేస్తారు. అట్లాంటి చోట్లను వీళ్ళు ప్రత్యేకించి దాన్ని రూపు మార్చి దాని లోపల రహస్య అరలు ఏర్పాటు చేస్తున్నారంటే అది వీళ్ళకొక్కళ్ళకే చేశారు, ఇంకెంతమందికి చేస్తుంటారు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి సహకరించారు సదరు ఆ కారు రీమోడలింగ్ చేసిన వాళ్ళు. వాళ్ళని పట్టుకుంటే మరిన్ని రహస్యాలు వస్తాయి, అసలు దొంగలు ఎవరన్నది బయటపడుతుంది.